చారు శ్రీను అడవిలో ఇరుక్కుపోయి ఉంటారు. నీ చేతిలో ఉన్న ఫోన్ ఇవ్వు, నేను ఆద్యకి ఫోన్ చేయాలి, మనం ఎక్కడ ఉన్నామో ఆద్యకి చెప్పాలి అని శ్రీను ఎంత బ్రతిమలాడినా కూడా చారు వినకుండా తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరేస్తుంది. ఇక ఆ ఫోన్ కనిపించకపోవడంతో శ్రీను చారు అడవిలోనే ఇరుక్కొని చలిమంట వేసుకొని మత్తు పళ్ళను తింటారు. ఆ పళ్ళు తిన్న వెంటనే శ్రీనుకి మత్తు వస్తూ ఉంటుంది. దానికి తోడు ఉరుములు మెరుపులు రావడంతో వెంటనే చారు శ్రీనుని హగ్ చేసుకుంటుంది. మత్తుతో ఉన్న శ్రీను చారు నా పైకి రాకు, దూరం జరుగు అని చెప్తూనే స్పృహ కోల్పోతాడు. ఇక చారు శ్రీనుపై పడిపోతుంది. ఇంటి దగ్గర ఆద్య శ్రీనుకి ఏమీ కాకూడదు, అసలు ఆ చారు శ్రీనుని ఎక్కడికి తీసుకువెళ్ళుకుంటుంది టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లవారగానే ఇక శ్రీనుకి మెలకు వచ్చి చూడగా చారు శ్రీను గుండెలపై పడుకొని ఉంటుంది. ఏంటి, లేస్తావా లేదా, ఏం జరిగింది అని శ్రీను అడుగుతూ ఉంటే చారు సిగ్గుపడుతూ ఉంటుంది. బావా, ఎప్పుడో మనకు పెళ్ళైన కొత్తల్లో జరగాల్సింది ఇప్పుడు జరిగిపోయింది బావా అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, అలా జరగడానికి వీల్లేదు, ఇంపాసిబుల్, అలా జరగడానికి ఛాన్సే లేదు అని శ్రీను చెప్తూ ఉంటే, లేదు బావా, నేను నిజమే చెప్తున్నాను, జరిగిపోయింది బావా అని చారు చెప్తూ ఉంటుంది. లేదు, నేను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని శ్రీను అంటూ ఉంటే వెంటనే చారు పసుపు తాడుని బయటికి తీసి, బావా, ఈ పసుపు తాడుని నా మెడలో తాళిలాగా కట్టేసే బావా, ఇక్కడ ఏమీ జరగనట్లుగానే మారు మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను బావా, కట్టేయి బావా, కట్టేసేయి అని తాళి చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. దాంతో శ్రీను చాలా షాకింగ్గా ఆ తాళి వైపు చూస్తూ ఉంటాడు. మనకు దేవుడు అన్యాయం చెయ్యడు, అంతా మంచి చేస్తాడు అని రఘురాం రామలక్ష్మి చెప్పి ఉంటారు.